హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? కమలతో మీ ప్రయాణానికి స్వాగతం. అయితే ఈరోజు మనం ఒక చిన్న డౌట్‌ని క్లియర్ చేసుకుందాము. రేపు ఏప్రిల్ 2వ తారీఖున హనుమత్ జయంతి అండి. అయితే అది హనుమంతుడి గారి పుట్టినరోజు మాత్రం కాదండి. అది విజయోత్సవం. హనుమంతుని విజయోత్సవం అని అంటారు. అయితే ఈ విషయంలో ప్రజలందరి మధ్యలో కూడా ఒక రకమైన అనుమానాలున్నాయి. ఎందుకంటే ఈ ఏప్రిల్ 2వ తారీఖు హనుమత్ విజయోత్సవం కిందే మనం జరుపుకోవాలి. ఎందుకంటే రాముడికి వెంట హనుమంతుడు ఎప్పుడూ ఎంతో సహాయంగా ఉన్నారండి. సీతను అన్వేషించడంలోనూ, తర్వాతనేమో లక్ష్మణుడికి మూర్ఛ అయితే సంజీవని పర్వతం తీసుకొచ్చి అతను ఆరోగ్యంగా లేచి ఉండడం కోసం కూడా హనుమంతుడి యొక్క పాత్ర ఉందండి. ఆ తర్వాత మనము రావణుడిని సంహరించడానికి రాముడు లంకకు ప్రయాణం అవ్వడానికి రామసేతు నిర్మించడానికి కూడా హనుమంతుని యొక్క సహాయం ఎంతో ఉంది. ఇలా అడుగడుగున రాముడు అయోధ్యకు చేరుకునే వరకు హనుమంతుల వారు రాముని వెనకాల వెన్నంటి ఉన్నారు. అందుకని చెప్పి రాముని యొక్క పట్టాభిషేకం తిరిగి అయిన తర్వాత అప్పుడు ఎంతో సంతోషించినటువంటి రాముల వారు హనుమంతుల వారికి నువ్వు చేసిన సేవకు నేను ఏదో ఒకటి కృతజ్ఞత ఇవ్వాలి కదా హనుమ అని చెప్పేసి ఆయనకు ఒక విజయోత్సవం చేశారనమాట. ఆ రాముల వారు హనుమంతుడికి చేసి సంతోషంతో చేసిన విజయోత్సవమే ఈ ఏప్రిల్ 2వ తారీఖు జరిగేటువంటి హనుమత్ విజయోత్సవం కింద మనం చేసుకోవాలి. అందుకని చెప్పేసి అప్పటి నుంచి మన దేశ ప్రజలంతా కూడా హనుమంతుని విజయోత్సవం చేసుకోవడం ప్రారంభించారు. అలాగే రేపటి రోజున మనమందరం కూడా హనుమంతుని ప్రార్థించి ఆయన విజయోత్సవానికి సందర్భంగా ఆయన గుడికి వెళ్ళి హనుమాన్ చాలీసా చదువుకుని ఆయన ప్రార్థనలో మనం నిమగ్నమై ఉంటామని మనం ఆశిద్దామండి. ఇది రేపటి రోజున జరిగే విజయోత్సవంకి సందర్భంగా ఉన్నటువంటి కథ అండి. ఇది అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.